డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్యోతిరావు పూలి ఆశించిన విధంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరగటం లేదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓబీసీలో మహిళలకు సబ్ కోటా ఇవ్వాలని కోరుతూ సోమవారం కలెక్టర్ పీజీఆర్ఎస్ లో వినతిపత్రం సమర్పించి శంకర్రావు మాట్లాడారు. తమ కళ్లు తెరిస్తే ప్రభుత్వాలకు పుట్టగతలు ఉండవని హెచ్చరించారు. బీసీ నాయకులు దేవళ్ల వెంకట్, సాంబయ్య, మల్లికార్జునరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీసీ ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి బీసీ ఐక్యత, బీసీ ఐక్యత, వర్ధిల్లాలి బీసీ సంక్షేమ సంఘం, వర్ధిల్లాలి బీసీ సంక్షేమ సంఘం. బీసీ మహిళలకు 32% సబ్ కోటా, ఓబీసీ మహిళలకు 33% సబ్ కోటాను. జాతీయ స్థాయిలో కొన్ని దశాబ్దాల నుంచి కూడా పెండింగ్లో ఉన్నటువంటి మహిళా బిల్లు ఇటీవల నూతన భవనంలో ఆమోదింపజేసుకోవటం జరిగింది. దానికి మేమందరం కూడా మహిళా బిల్లు ఆమోదింపజేసిన అన్ని రాజకీయ పార్టీలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. దీనిలో దేశవ్యాప్తంగా సగం పైబడిగా ఉన్నటువంటి వర్గాలకి సమస్త రంగాల్లో కూడా న్యాయం జరగట్లా. ఆనాడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే ఆశించాడో, అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే ఏదైతే ఆశించిన విధంగా ఈ రోజున రాజకీయాల్లో ఈ వర్గాలకి సరైనటువంటి న్యాయం జరగకపోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. కేవలంగా వీళ్ళని ఓట్ బ్యాంకు రాజకీయాలుగానే చూస్తున్నారు తప్ప, ఒక పార్టీ మా బ్యాక్ బోన్ అంటారు, ఒకవేళ బీసీలో మా వెన్నుముక అంటారు, బీసీ లేని దేశం లేదంటారు, ఓట్లు ఎంచుకుంటారు, ప్రధానమంత్రులు అవుతారు. కానీ వీళ్ళు కొన్ని దశాబ్దాల నుంచి కూడా అనేక సమస్యలతో రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి హక్కులని మాకు ఇవ్వటానికి కూడా మరి ఎందుకో బాధపడుతున్నటువంటి సందర్భాలు మాకైతే అర్థం కావటం లేదు. మరి ఈనాడు ప్రజలు కన్ను తెరిస్తే ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన బడుగు వర్గాల వారు ఏ రాజకీయ పార్టీ కూడా పుట్టగతులు ఉండవనేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తుంచుకోవాలి. బీసీలు రోడ్డెక్కి అయ్యా మాకు ఇది న్యాయం కావాలి, ఇది మాకు న్యాయం చేయండి అని గొంతెత్తి మాట్లాడేదాకా అవకాశం ఇవ్వకూడదు. ఎందుకంటే సమాజంలో వాళ్ళు కూడా ఒక సమతుల్యమైనటువంటి గౌరవం, మర్యాద, చేతి వృత్తులతో మరి పనిచేసుకుని కూలీనాలు చేసుకుని ఇవాళ జీవనం ఉపాధి కల్పిస్తున్నటువంటి కుటుంబాలకి సరైనటువంటి న్యాయం చేయాలి. ఇవాళ అగ్రవర్ణాలతో ఉన్నటువంటి మహిళలతో పోటీ చేయాలంటే బలహీన వర్గాలు సాధ్యమైనటువంటి అంశం కాదు అనేది వారికి కూడా తెలుసు, అందరికి కూడా తెలుసు. అందుకే మాకు బీసీ ఓబీసీలో మహిళలకు సపోర్ట్ ఇచ్చిన రోజులారంగా ఇవ్వకపోతే దానివల్ల జరిగే పరిస్థితులు, పరిణామాలు కూడా వేరువేరుగా ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ డీలిమిటేషను లేకపోతే మహిళా బిల్లు ఆమోదింపజేసుకుంటే పార్లమెంట్లో దానివల్ల మాకు వచ్చేటువంటి లాభం ఏం లేదు. దానిలో బీసీలకు కూడా చట్టసభలో 33% రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా మరి ఓబీసీ సపోర్ట్ కూడా కల్పించిన రోజునే స్థానిక సమస్యలో వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యని మాట్లాడే విధంగా పరిష్కరించుకునే మార్గం. ఇప్పుడు కొంతమంది ఒక రాజకీయ పార్టీ రకరకాలుగా విడిపోవటం వల్లనే ఈ రోజున మరి 3-4% ఉన్నటువంటి కులాలకి వాళ్ళ పట్టాభిషేకం కట్టాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. అది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. మరి వీళ్ళు ఇవాళ పార్టీలకి తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. పార్టీల్లో మేము వచ్చి బీసీ గారిని చెప్పని ఓట్లు ఎంచుకుని గెలిచి వెళ్ళిన తర్వాత మేము బీసీల సమస్యలు ఏదైనా మాట్లాడుతూ ఉంటే ఇది మా పార్టీ డెడ్లైను, ఈ డెడ్లైన్ మేము దాటకూడదు అనేటువంటి సలహా కూడా మాకు ఇవ్వటం అనేది దురదృష్టకరమైన సంఘటన. దీనివల్ల భవిష్యత్తులో వచ్చే రోజుల్లో తగిన మూల్యం తప్పనిసరిగా చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తప్పనిసరిగా మేము ఆ బాధ్యతని ఏదో రకంగా మేము పూర్తి చేసేటువంటి కార్యక్రమం కూడా ముందుకెళ్తాం.